ఒక ఇల్లు. అటువంటి ఇల్లు పేదవాడికి ఇవ్వాలి అనే సంకల్పంతో పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చే కార్యక్రమం, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఉచితంగా 4 విడతల్లో ఇవ్వాలి అని ఆ ఇల్లు కట్టిన లెవెల్ను బట్టి ఇచ్చే కార్యక్రమం ప్రతి సోమవారం నాడు వారు కట్టిన లెవెల్ను బట్టి ఆ డబ్బిచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రూరల్లో సుమారు ఇప్పటి వరకు 3 లక్షల పైచిలకు ఇల్లు వివిధ దశల్లో ఉన్నాయి. నాకు తెలిసి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రాబోయే మార్చి నాటికి 1,00,000 ఇళ్ళు పైచిలకు గృహప్రవేశాలు కాబోతున్నాయి. ఇప్పటికే సుమారు 22-23 వేల ఇళ్లు పూర్తయ్యాయి. 1,00,000 ఇళ్లు పైచిలకు గృహప్రవేశాలు పూర్తి కాబోతున్నాయి. మిగిలిన ఇళ్లు నాకు తెలిసి రైనీ సీజన్ కంప్లీట్ అయ్యే లోపు, రైనీ సీజన్ వచ్చే లోపు ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చిన ఈ ఇళ్లు ఏవైతే ఉన్నాయో 3 లక్షల పైచిలకు ఆన్ గోయింగ్, 4.5 లక్షల్లో మిగిలినవి కూడా వివిధ దశల్లో ఉంటాయి. ఏప్రిల్ మే ఎండింగ్ కల్లా ఈ 3 లక్షల ఇళ్లు పైచిలకు గృహప్రవేశాలు కాబోతున్నాయి. కొత్త ఫైనాన్షియల్ ఇయర్ లో అంటే ఏప్రిల్ నుంచి 2వ విడత ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇది ఒకసారి ఇచ్చో 2 సార్లు ఇచ్చో ఇవ్వటం అయిపోయింది అని చేతులు దులుపుకునే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. అర్బన్కి సంబంధించిన విషయంలో కూడా జిహెచ్ఎంసీ పరిధితో పాటు పాత జిల్లా హెడ్ క్వార్టర్లతో పాటు ముఖ్యమైన పట్టణాలు, కోరు అర్బన్ ప్రాంతాలలో ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించింది కూడా ఒక ప్రణాళిక తయారైంది. ప్రధానంగా ఈ కోరు అర్బన్ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో మురికివాడల్లో నివసించే పేదవాళ్ళకి మనం ఎక్కడో బహు దూరంలో 15 కిలోమీటర్లలోనో 20 కిలోమీటర్లలోనో అక్కడ మనకి భూమి ఉంది కదా అని అక్కడ కడితే, ఆ కట్టే ఇల్లు కూడా 15 ఫ్లోర్లో 20 ఫ్లోర్లో కడితే ఈ 20 కిలోమీటర్లు ప్రతిరోజు ఈ పేదవాడు పొట్టకూట కోసమే జీవిస్తున్నామనే పోరాటం చేసి ఆ పేదవాడు అంత దూరంలో ఉండి మళ్ళీ ఇక్కడ పనిచేసుకోవటానికో అతని చిరు వ్యాపారాలు చేసుకోవటానికో అంత దూరం నుంచి ఆపరేషన్ చేయలేని కారణంగా గత ప్రభుత్వంలో మేము 2 బిహెచ్కేలు 50,000 ఇచ్చినా 60,000 ఇచ్చినా అవి కూడా ఖాళీగా ఉండటానికి రీజన్ అది అని గ్రహించి సైంటిఫిక్ గా దీనికి ఒక పరిష్కారం తేవాలి అనే ఆలోచనతో ఈ దేశంలో ఉండే అనేక ప్రధానమైన నగరాల్లో ఎలా వాటిని షార్ట్అవుట్ చేస్తున్నారు, లైక్ బొంబాయి, బెంగళూరు, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఎలా చేస్తున్నారు అనేది ఒక సైంటిఫిక్ సర్వే కూడా చేపించి అలా అక్కడ పరిష్కారం పాజిటివ్ గా ఎలా చేయగలిగారు ఆ పేదవాళ్ళకి అనేది రిపోర్ట్ కూడా తెప్పించుకున్నాం. దాని బేస్ తో ఈ మురికివాడలు ఉన్న ప్రాంతంలో అక్కడ ప్రభుత్వ స్థలాలు కానీ ఆ పేదవాడికి ఉన్న చిన్న గుడిసె ఉన్న ప్రాంతంలో కానీ అదే ప్రాంతంలో ఐరేజ్ బిల్డింగ్లు 15 ఫ్లోర్లో 20 ఫ్లోర్లో కాకుండా గ్రౌండ్ ప్లస్ 3/4 మాక్సిమం ఫ్లోర్ ఫ్లోర్సే లోపే కట్టి ఆ పేదవాడు పొద్దున్నే లెగడంతోనే తన చిరు వ్యాపారం కానీ ఏదైనా చిన్న కంపెనీలోనో ఆ ప్రాంతంలో తన జీవనోపాధికి చేసుకునే వసతులు కల్పించే ప్రాంతంలోనే ఇల్లు ఇవ్వాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం అటువంటి ప్రణాళికతో రాబోయే రోజుల్లో ఒక క్లారిటీ ఇవ్వనుంది. రూరల్ ప్రాంతంలో ఏవైతే ఈనాడు ఇళ్లు కడుతున్నామో అర్బన్ ప్రాంతానికి సంబంధించిన ప్రణాళికని అతి కొద్ది రోజుల్లో ఈ ప్రభుత్వం ప్రకటిస్తుంది. రూరల్లో కానీ అర్బన్ లో కానీ సొంత స్థలం ఉండి ఏ నియమ నిబంధనలు అయితే మేము ఇచ్చామో మినిమం 400 SFT, మాక్సిమం 600 SFT అనే కట్టాల్సి వచ్చినప్పుడు
30 గజాలు 32 గజాలు ఎవరికైనా ఉంటే ఆ ప్రాంతంలో 400 ఎస్ఎఫ్టీ కట్టలేడు కాబట్టి గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ కట్టుకునే వసతుల్ని ఆల్రెడీ మేము కల్పించాము. సొంత స్థలం ఉన్న వారికి ఇలా హౌసింగ్ సెక్టార్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దాంట్లో రూరల్తో పాటు ఈ ప్రభుత్వం అర్బన్ లో నివసించే వాళ్ళకి అన్ని వసతులతో కూడుకున్న ఇందిరమ్మ ఇళ్లు ఇయ్యాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ దిశలో రాబోయే రోజుల్లో అర్బన్ కి సంబంధించిన ప్రణాళికని ప్రకటించడంతో పాటు కార్యరూపాన్ని కూడా దాల్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపడుతుంది. వీటితో పాటు గత ప్రభుత్వంలో 2 BHK కింద కొన్ని కట్టారు. ఆ 2 BHK కింద కట్టి మౌలిక వసతులు లేక కొన్ని కొల్లూరు పరిసర ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కొల్లూరు పరిసర ప్రాంతాల లాంటి ప్రాంతాల్లో కొన్ని కట్టి కొన్ని మౌలిక వసతులు లేని కారణంగా కొన్ని ఇందాక నేను చెప్పినట్లు కోర్ హైదరాబాదు ఈ మురికి కుంపలో నివసించే పేదవాళ్ళకి అక్కడ ఇచ్చామని చెప్తే ఆ పేదవాళ్ళు ఈ మురికి కుంపలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు కానీ అడిగి పోవడానికి ఇష్టపడిన ఇల్లు అసంపూర్తిగా పూర్తయిన ఇల్లు వాటన్నిటిని కూడా సుమారు 700 కోట్ల పైగా ఇప్పటికే వెచ్చించి ఏవైతే ఎలకేషన్ కానీ ఏవైతే ఎలకేషన్ అయి పొజిషన్ తీసుకొని వాటిని కూడా ఎలకేషన్ అయి ఉన్న అటువంటి వాటిని మళ్ళీ రీ అలాట్ చేసి ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ కాకుండా ఉండే విధంగా ఇళ్లు వాళ్లకే ఎలకేషన్ చేసే కార్యక్రమం ఇప్పటికే చేపట్టాం. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి వాటిని అలాట్ చేస్తున్నాం. రిమైనింగ్ బ్యాలెన్స్ స్ట్రక్చర్స్ ని కూడా తప్పకుండా రాష్ట్రంలో మిగతా అర్బన్ ఏరియాలో ఉండే ఆ 2 BHKలను కూడా పూర్తి చేస్తామని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. వీటితో పాటు పూర్ పీపుల్ కి చాలా క్లారిటీ ఈ ప్రభుత్వానికి ఉంది. మిడ్ క్లాస్ ప్రజలకి చాలా కోర్ అర్బన్ ఏరియాలో ఇబ్బంది పడుతున్నారు. దానికి కూడా ఎఫర్డబుల్ హౌసింగ్ స్కీముని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు